ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నాకు నార్మల్ డెలివరీ అయింది. సో, నార్మల్ డెలివరీలో ఎపిసాటమీ డెలివరీ అయిందన్నమాట. సో, నా నార్మల్ డెలివరీకి నేను ఎలా ట్రై చేశాను. సో, ఇలాంటి ఎక్సర్సైజులు చేశాను. సో, ఎప్పటి నుంచి చేశాను అంటే నాకు ప్రెగ్నెన్సీ అయిన సెకండ్ ట్రైమిస్టర్ నుంచి చేశానా? లేకపోతే థర్డ్ ట్రైమిస్టర్ నుంచి చేశానా? సో, నాకు నార్మల్ డెలివరీ సింప్టమ్స్ ఎలాంటివి కనబడినాయి? సో, నాకు నార్మల్ డెలివరీ ఇక అవుతుందని నేను ఎలా కన్సిడర్ చేశాను? నాకు ఈ ఎపిసాటమీ డెలివరీ ప్రాసెస్ అనేది ఎలా జరిగింది? ఎపిసాటమీ డెలివరీ అయిన తర్వాత నేను స్టిచెస్ రికవరీ కోసం నేను ఏం చేశాను? ఇదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో వివరంగా వివరించడం జరుగుతుంది. సో, ఒకవేళ మీకు చూడాలి, మీకు యూజ్ అవుతుందని మీరు అనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. మాకు అవసరం లేదు అనుకుంటే వీడియోని స్కిప్ చేసేయండి. సో, వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలో నాకు నార్మల్ డెలివరీలో ఎపిసాటమీ డెలివరీ అయింది. నాకు డెలివరీ అయింది 2021 డిసెంబర్ 7 నాకు డెలివరీ అయితే అయింది 1 బాబు. సో, నాకు సింగిల్ బాబు ప్రజెంట్. నాకు మ్యారేజ్ అయింది ఎప్పుడంటే 2021 మార్చ్ 11 నా మ్యారేజ్ అయిందనమాట. సో, నాకు చాలా ఎర్లీగా ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే అదే మంత్లో కన్సీవ్ అయిపోయింది. ఎందుకంటే నాకు రెగ్యులర్ పీరియడ్స్ ఉండేవి. సో, రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కన్సీవ్ అనేది ఈజీగా అవుతుంది అనమాట. సో, నాకు అదే మంత్ కన్సీవ్ అయింది. ఒక్క నిమిషం ఆలోచించాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంత ఎర్లీ ప్రెగ్నెన్సీ అనేది అవసరమా అని అనిపించింది. కానీ మా హస్బెండ్, మా పేరెంట్స్ అందరూ అన్నారు కదా, సో వద్దు, మనకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు కూడా వద్దు అనుకోవద్దు. సో, ఏమవుతుంది పర్వాలేదు ఉంచుకోండి, సెకండ్ ప్రెగ్నెన్సీకి గ్యాప్ తీసుకోండి అని చెప్పారు. సో, మేము యథావిధిగా సేమ్ అలాగే ఆ ప్రెగ్నెన్సీని ఉంచుకున్నాం. సో, నాకు డిసెంబర్లో డెలివరీ అయింది 2021లో. డిసెంబర్ 7న నాకు డెలివరీ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు సింగిల్ బాబీ. మేము చాలా గ్యాప్ తీసుకొనే ఉన్నాం. అయితే ఈ డెలివరీ ప్రాసెస్ అనేది నేను ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అయినానో, సో, నాకు అప్పటి నుంచి కూడా నార్మల్ డెలివరీ అవ్వాలనే ఒక ఆలోచన ఉండేది. ఎందుకంటే నార్మల్గా మనం బయట వింటూ ఉంటాం కదా. సో, సి సెక్షన్ డెలివరీ అంటే పొట్టను కోస్తారు. సో, దానివల్ల బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో, మనకి ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల దానివల్ల మనకి బ్యాక్ పెయిన్ విపరీతంగా వస్తూ ఉంటుంది. సో, ఇంట్లో పనులు కూడా చేసుకోలేకపోతున్నాం, పొట్ట చాలా విపరీతంగా వచ్చేస్తుంది. ఇలా చాలా రకాల వింటూ ఉంటాం కదా. సో, అట్లా విన్నప్పుడు నాకు అనిపించింది, సో నార్మల్ డెలివరీ అవ్వాలి. సో, ఈ సి సెక్షన్ డెలివరీ అనేది అవ్వకూడదు అని నేను ఫస్టే అనుకున్నాను. సో, నాకు స్కానింగ్ చేసిన ప్రతిసారి కూడా అన్ని రకాలుగా నేను బాగున్నాను అనమాట. నేను నా బేబీ ఇద్దరు కూడా బాగున్నాం. అంటే నాకు ప్లెజెంట్ పొజిషన్ బాగానే ఉంది. అలాగే బేబీ యొక్క గ్రోత్ బాగుంది. అలాగే అమ్నైటిక్ ఫ్లూయిడ్స్ బాగున్నాయి. బ్లడ్ కూడా బాగానే ఉంది. సో, అన్ని రకాలుగా నేను బాగున్నాను అనమాట. సో, నేను నార్మల్ డెలివరీకి ట్రై చేశాను. నేను ఫిక్స్ అయిపోయాను. సో, నాకు ఎప్పుడైతే సెకండ్ ట్రైమిస్టర్ పడిందో, అంటే నాకు ఏంటంటే ఎప్పుడైతే నాకు కన్సీవ్ అనేది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వామిటింగ్ సెన్సేషన్ చాలా విపరీతంగా ఉండేదన్నమాట. ఎంత అంటే జస్ట్ తింటూనే వామిటింగ్స్ చేసుకునేదాన్ని. ఎర్లీ మార్నింగ్ నేను టాబ్లెట్ వేసుకోకపోతే నాకు వామిటింగ్స్ అవుతూనే ఉండేవన్నమాట. నేను తినేసి టాబ్లెట్ వేసుకుందామనే టైంలో కూడా వామిటింగ్స్ అయ్యేవన్నమాట. సో, అట్లా సిచ్యువేషన్ ఉందంటే రోజులో ఒక చాలా టైమ్స్ నాకు అయిపోయేదన్నమాట. సో, కొంచెం డీహైడ్రేషన్ కూడా అయ్యే పరిస్థితి వచ్చేది, బాగా విపరీతంగా వామిటింగ్స్ చేసుకోవడం వల్ల. దాదాపు 6 మంత్స్ వరకు కూడా నాకు కంటిన్యూస్ వామిటింగ్స్ ఉన్నాయి. సో, నేను టాబ్లెట్స్ వేసుకోకపోతే ఖచ్చితంగా ఆ రోజు వామిటింగ్ అయ్యేదనమాట. సో, నేను 6 మంత్స్ వరకు వామిటింగ్ టాబ్లెట్స్ యూస్ చేస్తూనే ఉన్నాను. సో, కొన్ని హోమ్ రెమెడీస్ యూస్ చేస్తూ ఉన్నాను. కొన్ని టాబ్లెట్స్ అట్లా యూస్ చేస్తూ 6 మంత్స్ తర్వాత నాకు వామిటింగ్స్ తగ్గినాయి. కానీ 9 మంత్స్లో కూడా మళ్ళీ వామిటింగ్స్ అయ్యాయి అనమాట. సో, అట్లా ఉండింది. సో, నాకు ఎప్పుడైతే ఈ వామిటింగ్ సెన్సేషన్ అనేది కొంచెం తగ్గినట్టు అనిపించిందో అప్పటి నుంచి నేను ఇక నార్మల్ డెలివరీకి ట్రై చేయాలని అనుకున్నాను. సో, నేను ముఖ్యంగా చేసిన ఎక్సర్సైజ్లు ఏంటంటే, నార్మల్గా మనకి ఎక్సర్సైజ్లో కూడా కెగెల్ ఎక్సర్సైజులు కానీ, లేకపోతే బాల్ రోలింగ్ ఎక్సర్సైజులు కానీ, లేకపోతే బటర్ఫ్లై ఎక్సర్సైజులు ఇట్లా చాలా ఉంటాయి. కానీ నేను అట్లాంటివి ఏమీ చేయలేదు. కేవలం నేను చేసింది ఏంటంటే వాకింగ్ ఎక్కువగా చేసేదాన్ని అనమాట. సో, నేను ఎప్పుడైతే నాకు ఈ వామిటింగ్ సెన్సేషన్ తగ్గిందో, నాకు కొంచెం బెటర్గా అనిపించిందో అప్పటి నుంచి అయితే నేను వాకింగ్ అయితే మంచిగా స్టార్ట్ చేశాను. మార్నింగ్ ఒక 15 మినిట్స్, ఈవినింగ్ ఒక 15 మినిట్స్ అట్లా చేస్తూ ఉండేదాన్ని. సో, ముఖ్యంగా నేను చేసింది ఇంట్లో పనులు మాత్రం చేసుకున్నాను అనమాట. సో, ఉండింది అత్తవారింట్లో. లాక్డౌన్ టైం, ప్రతిసారి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే పరిస్థితి లేదనమాట. అప్పుడు చాలా ఘోరంగా ఉండేది సిచ్యువేషన్. సో, ఆ లాక్డౌన్ టైం కాబట్టి ఇంకా అత్తవాళ్ళ ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అట్లాంటి టైంలో ఇంకా మన పనులు మనం చేసుకోవాలి. అక్కడ కొత్తగా మ్యారేజ్ అయింది కాబట్టి అందరి పనులు చేయాల్సి వచ్చేది. సో, బట్టలు పిండడము, అంట్లు తోమడము, వంట చేసుకోవడము, ఇల్లు వాకిలు ఊడ్చుకోవడం అన్నీ నేనే చేసేదాన్ని అనమాట. సో, తద్వారా ఏంటంటే నాకు ఇది చాలా యూజ్ అయింది. నేను ఏ పనులైతే చేశానో నాకు డెలివరీకి ఇది చాలా యూజ్ అయిందనమాట. సో, నేను 9 మంత్స్లో స్కాన్ చేసుకున్నప్పుడు నాకు అందులో తెలిసింది ఏంటంటే బేబీ ఆల్రెడీ సెఫాలిక్ వచ్చేసేసింది. సో, సర్విక్స్ కూడా ఓకే, కొంచెం పలచబడుతూ ఉంది అనేసి నాకు తెలిసిందనమాట. సో, ఆ స్కాన్లో చూసుకున్నప్పుడు
తెలిసిందంటే ఓకే, నాకు ఓకే నార్మల్ డెలివరీ అవుతుంది అంటే బేబీ సెఫాలిక్ వచ్చేసిందంటే ఓకే నాకు ఛాన్స్ ఉంది అనుకున్నాను నేను. సో డాక్టర్స్ కూడా మనకి వెజినల్ చెకప్ చేస్తూ ఉంటారు. సో బేబీ కిందికి డ్రాప్ అయిందా లేదని. సో నాకు ఆర్చ్ చెకప్ కూడా చూసేసి ఓకే మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంది, మీరు ట్రై చేయొచ్చు అన్నారు. నేను అప్పటి నుంచే నేను ఇంట్లో పనులు ఈ వాకింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నాకు 9 మంత్స్ పడినాయో అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా చేయడం స్టార్ట్ చేశాను. అప్పటికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, ఏంటంటే పొట్ట అనేది పెద్దగా అవుతుంది, మనకు ఆయాసం వస్తుంది కొంచెం సేపు వాకింగ్ చేయను. కానీ నేను నార్మల్ డెలివరీ అవ్వాలి అని ఒక కోరికతో డెఫినెట్లీ ఎట్లాగైనా అవ్వాలి అనేసి నేను చాలా వాకింగ్ చేయడం. మన ఇంటికి వచ్చినాక, మా ఇంటికి వచ్చినాక కూడా, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక కూడా నేను ఇంటి దగ్గర కూడా అమ్మ వాళ్ళు పని చేయనివ్వలేదు. కాకపోతే నేను కొన్ని తెలుసుకొని సో కొన్ని చేయడానికి ట్రై చేశాను అనమాట. బిందెలు చిన్న చిన్నవి మోయడము, చిన్న చిన్న బరువులు మోయడం, ఇట్లాంటి ప్రాసెస్ అనేది ట్రై చేశాను. నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంది అని నేను ఫిక్స్ అయిపోయాను. కానీ ఇక్కడ నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే, మనకి ఈ డెలివరీ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి పెయిన్స్ వచ్చేటప్పుడు బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది ఉంటుంది. సో ఆ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేను ఆల్రెడీ వీడియోస్ షేర్ చేశాను దీని గురించి. ఇక ముందు కూడా వీడియో దీని గురించి షేర్ చేస్తాను. బ్రీతింగ్ టెక్నిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుంటామో ఖచ్చితంగా బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది ఉంటుంది. అంటే మనకి కొంచెం పెయిన్ స్టార్ట్ కాగానే ఒక రకమైన బ్రీతింగ్ ఉంటుంది. అంటే పెయిన్స్ వచ్చినప్పుడు బ్రీతింగ్ వదలడం తీయడం అదే ఒక టెక్నిక్ ఉంటుంది. బాగా పెయిన్స్ వచ్చినప్పుడు వేరే ఉంటుంది. మనకి ఎప్పుడైతే లేబర్ రూమ్కి తీసుకెళ్తారో అప్పుడు వేరే టెక్నిక్ ఉంటుంది అనమాట. సో ఈ టెక్నిక్స్ అనేది ఖచ్చితంగా మనము తెలుసుకుంటే మనకి పెయిన్స్ వచ్చినప్పుడు ఆ పుషింగ్ అనేది ఉంటుంది కదా, ఆ పుష్ చేస్తున్నప్పుడు మనకు బేబీ బయటకు రావాలి కాబట్టి ఆ బ్రీతింగ్ టెక్నిక్ అనేది ఏదైతే తెలుస్తుందో అప్పుడు మనకు డెలివరీ అనేది ఈజీగా అవుతుంది అనమాట. సో నాకు డిసెంబర్ 7 నాకు డెలివరీ అయింది కదా. సో 6 రోజు మార్నింగ్ నాకు మ్యూకస్ ప్లగ్, అంటే మనకి నార్మల్గా సిమ్టమ్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే 9 మంత్స్ పడిన నుంచే బ్యాక్ పెయిన్ చాలా నొప్పి రావడము, లేకపోతే ఈ యొక్క పొత్తి కడుపు కింద సో మనకి పెల్విక్ దగ్గర పెయిన్ రావడము, వెజిన్ దగ్గర గుంజినట్టు అవ్వడము, కొంచెం లైట్ తిమ్మిర్లు, ఇట్లాంటివి అన్నీ వస్తూ ఉంటాయి. కొంచెం నీరసంగా అనిపించడం, ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. వైట్ డిశ్చార్జ్ అవ్వడము, ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. సో మనకి ఒకే త్వరలో డెలివరీ అవుతుంది అని అనుకుంటూ ఉంటాం. సో బ్రాక్టన్ హిక్స్ సంకోచాలు కూడా వస్తుంటాయి. అంటే పొత్తి కడుపులో అప్పుడప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. మనం కొంచెం ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే కొంచెం కంగారు పడిపోతుంటాం ఏంటి అనేసి. కానీ నార్మల్గా అయితే ఇవి బ్రాక్టన్ హిక్స్ సంకోచాలు అనమాట. సో మనకి ఎప్పుడైతే 37 వీక్స్ కంప్లీట్ అయిపోతుందో సో అప్పటి నుంచి ఇంకా మనకి ఎప్పుడైనా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో నాకు ఈ డిసెంబర్ 7 ఏదైతే నాకు డెలివరీ అయిందో దానికి ముందు రోజు నాకు ఎర్లీ మార్నింగ్ ఒక 6కి అట్లా నేను లేవగానే నాకు బ్లడ్ అనేది వచ్చిందనమాట. సో దాన్నే మనం మ్యూకస్ ప్లగ్ అని చెప్తూ ఉంటాం. డెలివరీ టైంలో ఉమ్మనీరు లీకేజ్ అవ్వడం కానీ లేకపోతే బ్లడ్ అనేది లీకేజ్ అవ్వడం కానీ జరుగుతుంది. సో నాకు బ్లడ్ లీకేజ్ అయిందనమాట. ఆ బ్లడ్ లీకేజ్ అవ్వగానే నేను మా అమ్మకి చూపించాను. సో దీన్ని మనం మ్యూకస్ ప్లగ్ అని చెప్తూ ఉంటాం. ఇది చూపించగానే మనం హాస్పిటల్కి వెళ్దామని అనింది. సో నేను వెళ్ళినాను. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. ఏంటంటే అప్పుడు లాక్డౌన్ టైం కదా, ఏమనుకున్నానంటే సో వేరే అంటే మాకు నార్మల్గా సిటీకి వెళ్ళాలంటే చాలా దూరం ఉంటుంది. సో మేము ఎటైనా వెళ్ళాలి అంటే మాకు వరంగల్ దగ్గర అనమాట. సో వరంగల్కి వెళ్ళాలన్నమాట. సో లాక్డౌన్ టైము మాది మండల్ విలేజ్లో చాలా డెలివరీస్ చేస్తూ ఉన్నారనమాట. గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ అక్కడ కూడా పెద్ద హాస్పిటల్ చాలా డెలివరీస్ చేస్తూ ఉన్నారు. గైనకాలజిస్టులు 2 ఉన్నారు. ప్లస్ మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది, అంటే మేము మహారాష్ట్ర బార్డర్ కాబట్టి ఆ మహారాష్ట్ర బార్డర్ నుంచి కూడా చాలామంది డెలివరీస్కి ఈ యొక్క మండల్ విలేజ్కి రావడం జరుగుతుంది అన్నమాట. ఇట్లా జరిగినప్పుడు ఏం జరిగిందంటే సో నేనేమనుకున్నాను, సో అమ్మ వాళ్ళని ఎందుకు వేరే దగ్గర కరోనా టైంలో వేరే దగ్గర ఇబ్బంది ఎందుకు పెట్టడం, సో మనం సేఫ్గా నార్మల్ డెలివరీ కదా, సేఫ్గా ఇక్కడ అవుతున్నారు కదా అందరూ, సో మనం కూడా ఇక్కడే అవుదాం, ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి సో మనం వేరే దగ్గరికి ఎందుకమ్మా ఇక్కడనే అవుదాంలే, నాకు పెయిన్స్ నేను తీయగలను అంటే అమ్మ వాళ్ళు అప్పటికైనా వద్దన్నారు. మనం ఏమైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దాం, గవర్నమెంట్ హాస్పిటల్లో అంత క్లియర్గా ఉండరు వాళ్ళు అని అంటూనే ఉన్నారు. నేను పడనీయకుండా అందరూ అవుతున్నారు మనము ఎందుకు అవ్వము అన్న ఒక ఇంటెన్షన్తో నేను గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. వెళ్ళగానే డాక్టర్స్ చూశారు. సో వెజినల్ చెకప్ చేశారు. సో చేసిన తర్వాత చూసేసి ఓకే బేబీ డ్రాప్ అయింది, మీరు 24 అవర్స్లో పెయిన్స్ రావచ్చు పూర్తిగా, అంటే నాకు ఇంకప్పటికి పెయిన్స్ ఏం లేవు, జస్ట్ ఈ మ్యూకస్ ప్లగ్గే రిలీజ్ అయిందన్నమాట అని చెప్పగానే సరే అనుకుని 24 అవర్స్ మేము అబ్జర్వేషన్లో పెట్టమనేసి చెప్పగానే మేము వెళ్ళి జాయిన్ అయినాము. ఈవినింగ్ 6 నుంచి నాకు కొంచెం కాన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. అంటే మనకి పెయిన్స్ అనేవి అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. అంటే 1 అవర్కి ఒకసారి జస్ట్ సెకండ్స్ అట్లా వచ్చి వెళ్ళిపోవడం అట్లా జరుగుతూ ఉంది. నాకు డిసెంబర్ 7, 2021 మార్నింగ్ నుంచి నాకు పెయిన్స్ అయితే చాలా విపరీతంగా స్టార్ట్ అయ్యాయి అన్నమాట.
విపరీతంగా అంటే చాలా విపరీతంగా ఇంకా మనం చెప్పలేము. అసలు పెయిన్స్ అనేవి స్టార్ట్ అయినప్పుడు ఇంకా అవి అవి వచ్చినప్పుడు ప్రాణం పోతుందేమో అన్న పరిస్థితి అన్నమాట. సో, నన్ను 9:00కి నన్ను లేబర్ రూమ్‌కి తీసుకెళ్లారు. కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చారు. మనకేంటంటే పెయిన్స్ అనేవి రావడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తా ఉంటారు. సో, ఆ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ వేశారన్నమాట. అది మనకి యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ కొద్దిగా మిస్టేక్ జరిగిన విషయం ఏంటంటే, ఈ ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని కన్సల్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. సో, ఆ కన్సల్ట్ అయ్యి ప్రాసెస్‌లో నేను చెప్పినాను కదా నాకు బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి కూడా సరిగ్గా రాలేదని. ఈ ప్రాసెస్‌లో నాకు లేబరింగ్ టైం అనేది చాలా ఎక్కువ తీసుకుందన్నమాట. అంటే నాకు పెయిన్స్ అంటే నాకు అనుకుంటున్నాను నేను పెయిన్స్ తీస్తున్నాను అన్న ఫీలింగ్ నాకొస్తుంది. కానీ అక్కడ పెయిన్స్ తీయట్లేదు అని డాక్టర్స్ కొంచెం గొడవ చేయడం. సో, పెయిన్స్ తీయట్లేదు నువ్వు పెయిన్స్ తీ అనేసి. నేను పెయిన్స్ తీస్తున్నానని నాకు చివరికొచ్చేటప్పటికి ఏమైందంటే బేబీ నార్మల్‌గా వెజినాలోకి ఎంటర్ అయింది. హెడ్ కనబడుతుంది. డాక్టర్స్ ఏమన్నారంటే సో, బేబీ అప్పటికి ఎపిసోటమీ కట్ చేసేసారు. ఇక్కడ ఏం జరిగింది అంటే నాకు ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి సరిగ్గా తెలియక, పుషింగ్ అనేది సరిగ్గా రాక కొంచెం ఇబ్బందయింది. కానీ ఇక్కడ డాక్టర్స్ మిస్టేక్స్ ఏంటంటే ఎప్పుడైతే నాకు వెజినాలోకి బేబీ ఎంటర్ అయింది, హెడ్ కనబడుతుంది. అప్పుడు ఎపిసోటమీ కట్ చేసేసారు. అంటే ఆల్రెడీ వెజినా కట్ చేశారు. అయినా కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట బేబీ. సో, నాకు బేబీ నార్మల్‌గా ఉంది. బేబీ యొక్క హార్ట్ బీట్ కూడా నార్మల్‌గానే ఉంది. ఇక్కడ వాళ్ళు ఇంకొంచెం రిస్క్ అనేది అంటే మన పుట్టని ప్రెస్ చేయడము, లేకపోతే ఒకటి ఉంటది మనకి వాక్యూమ్. సో, దాన్ని పెట్టేసి తీయడము, బేబీని గుంజడం, ఇట్లా చాలా ప్రాసెస్ చేసి బేబీని తీయొచ్చు. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఏం చేయలేదు. చెయ్యక ఏం చేశారంటే బేబీ హెడ్ అనేది బయటకు వచ్చినప్పుడు మా పేరెంట్స్ ఎవరైతే మా హస్బెండు, మా అత్తవారి నుంచి అమ్మ వాళ్ళ నుంచి అందరిని పిలిచి, సో, ఆమె పెయిన్స్ తీయట్లేదు. మీరు ప్రైవేట్ హాస్పిటల్ పక్కన ఇంకొక కొన్ని కిలోమీటర్స్ దూరంలో ప్రైవేట్ హాస్పిటల్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళండి. పలానా డాక్టర్ మీకు సిజేరియన్ చేస్తారని వెళ్ళండి అంబులెన్స్ తీసుకొని, మీ ప్రైవేట్ అంబులెన్స్ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారన్నమాట. ఇక్కడ ఇది చాలా రూడ్ బిహేవియర్ కూడా చేశారంట మా పేరెంట్స్ తోటి. ఎందుకు తీసుకొచ్చారు అట్లాంటి ఇట్లా అనేసి కొంచెం రూడ్ బిహేవియర్ చేశారట. అమ్మాయి పెయిన్స్ తీయట్లేదు మేమేం చేస్తాం, ఇట్లా చాలా రకాలుగా మాట్లాడారట. కానీ నాకు ఇదంతా తెలీదు. లేబర్ రూమ్‌లో ఉన్నాను గదా! సో, అంబులెన్స్ కూడా తీసుకొచ్చారట. కానీ కొంచెం గొడవ కూడా అయిందంట. అరే! బేబీ ఆల్రెడీ బయటకొచ్చేసింది. జస్ట్ హెడ్ కనబడుతుంది. మీరు ఈ ఈ టైంలో తీసే ప్రాసెస్ మీ దగ్గర ఉంటది గదా! మీరెందుకు గైనకాలజిస్ట్ ఇంత పెద్ద హాస్పిటల్ నడుపుతున్నప్పుడు, మీరు డెలివరీ చేసినప్పుడు మీరెందుకు ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు పంపించాలి? సో, ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్ళమని చెప్పడం ఏంటి అనేసి కొంచెం గొడవలాగా కూడా అయిందంట. సో, నాకు ఇది జరుగుతున్న ప్రాసెస్‌లో నేను స్ట్రోక్ తీసేసాను. బేబీ వెంటనే బయటకొచ్చేసిందన్నమాట. ఇది జరిగినాక హాస్పిటల్‌లో కొంచెం ఎప్పుడైతే సేఫ్‌గా డెలివరీ అయిందో కొంచెం హై అథారిటీస్ ఉంటారు గదా! మా హస్బెండ్ వాళ్ళకి కంప్లెయింట్ చేశాడన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా అట్లా చేయకూడదు. సో, మన వల్ల కాదు అని అనుకున్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి సజెస్ట్ చేయాలి. ఏదైతే పెద్ద హాస్పిటల్స్ ఉంటాయో వాళ్ళకి సజెస్ట్ చేయాలి. కానీ మీరు ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్ళండి, పలానా డాక్టర్ చేస్తుంది, మీరు పలానా దగ్గరికే వెళ్ళండి అని ఎవరు అనొద్దు. అది ఎందుకంటే మనం వెళ్ళింది గవర్నమెంట్ హాస్పిటల్, వాళ్ళు గైనకాలజిస్టులు డెలివరీ చేసే ప్రాసెస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో, ఒక నార్మల్ డెలివరీ అనేది చేసే ప్రాసెస్‌లో అన్ని రకాలుగా బాగున్నప్పటికీ కూడా తల మధ్యలోకి వచ్చినాక మేము డెలివరీ చేయడం అనేది చెయ్యము అనేది అది రాంగ్. సో, మా హస్బెండ్ హై అథారిటీస్‌కి కంప్లెయింట్ చేశాడు. సో, ఇట్లాంటి ప్రాసెస్ జరిగింది సార్. ఇట్లా జరిగినప్పుడు డాక్టర్స్ వాటికి కరెక్ట్ చేయకుండా మా మిసెస్ పైన దొబ్బేశారు. ఆమె పెయిన్స్ తీయట్లేదు. అయినా పెయిన్స్ తీయకున్నా కూడా బేబీ ఆల్రెడీ బయటకొచ్చినప్పుడు వాళ్ళు ఇంకా చేసే ప్రాసెస్ చాలా ఉంటాయి. సో, ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్ళామని మాకు రాసి ఇచ్చారు అని వాళ్ళు మా హస్బెండ్ హై అథారిటీస్‌కి కంప్లెయింట్ చేస్తే, సో, అప్పటి నుంచి ఆ హాస్పిటల్‌లో డెలివరీస్ బంద్ అయిపోయాయి అన్నమాట నా డెలివరీతో. సో, ఎందుకంటే అదొక చాలా ఘోరమైన సిట్యుయేషన్ జరిగింది. సో, నాకు ఇప్పటికి కూడా తలుచుకుంటే భయంగా ఉంటది. అట్లా జరిగిందన్నమాట. సో, నేను స్టిచెస్ మారడానికి కొన్ని ఆయింట్మెంట్స్ తీసుకున్నాను. సో, మనం ఆ స్టిచెస్ మారడానికి కొంచెం గోరువెచ్చగా నీట్‌గా ఉంచుకుంటూ ఉండాలి. సో, అక్కడ పొడిగా ఉంచుకుంటూ ఉండాలి. సో, మనం అక్కడ పౌడర్ ఎలా వేసుకోవాలి అంటే, సో, ఎవరు లేని రూమ్‌లో ఫ్యాన్ కింద టోటల్‌గా రిమూవ్ చేసేసుకొని అప్పుడు పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఆ ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని అట్లా చేయాలన్నమాట. ఒక 15 డేస్‌లోనే అవి తగ్గిపోతాయి.
సో ఇట్లాంటి ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ఎందుకైనా కూడా నేను ఆల్రెడీ ఎలాంటి హాస్పిటల్‌లో డెలివరీస్ అవ్వాలనేది కూడా నేను వీడియో షేర్ చేశాను. మన సిస్టర్స్ కూడా అడుగుతా ఉంటారు అప్పుడప్పుడు. కామెంట్స్ మంచిగా ఓపికతో రిప్లై ఇస్తా. ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్ విషయాలు. సో తల్లి, బిడ్డ ప్రాణానికి సంబంధించిన విషయం. వాళ్ళకేంటండి వాళ్ళ హాస్పిటల్స్ ఉంటే ఏంటి, పోతే ఏంటి అన్నట్టు ఉంటది వాళ్ళకి. కానీ మనది సిచ్యువేషన్ ఎట్లా ఉంటది, సో ఫేస్ చేసేది మనం కాబట్టి ఆ బాధ మనకుంటది. వాళ్ళకేముంటది? సో అప్పుడు ఆ టైంలో వాళ్ళు వెళ్ళిపోండి అన్నారు. నాకు వెళ్ళే ప్రాసెస్‌లో ఒకవేళ తల్లికి, బిడ్డకి ఏమైనా జరిగి ఉంటే వాళ్ళేమన్నా తీసుకుందువల్ల సో ఓకే మేమే చేసాం, మాది బాధ్యత అని తీసుకునే వాళ్ళ నో. మాకు అవసరం లేదని చెప్పేసేవాళ్ళు. అందుకనే మా హస్బెండ్ కావాలని ఆ పని చేశాడు. ఆ తర్వాత డెలివరీస్ ఆగిపోయాయన్నమాట. సో ఇది నాతోనే అంతమైపోయింది ఇంకా ఆ హాస్పిటల్‌లో డెలివరీస్. సో ఇట్లా అన్నమాట. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.